హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవళిక. ఈ జనాలంతా ఏంటా అని చూస్తున్నారా? ఇదైతే కొత్తకొండ జాతర అండి. మేమైతే నిన్న సాయంత్రం కొత్తకొండ జాతరకి వెళ్ళాము. మాకైతే ఇది చాలా దగ్గరగా ఉంటుంది మా విలేజ్కి. ఒక 4 to 5 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంతే. మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము దేవుని దర్శనానికి. మా పిల్లల బర్త్డేకైనా మా పెళ్లి రోజుకైనా వెళ్ళి వస్తూ ఉంటాము. అందుకని జాతర అప్పుడైతే మేము లోపలికి వెళ్ళలేదు, జస్ట్ బయట తిరగడానికనే వెళ్ళాము. మా పిల్లలు అయితే 3 days నుండి అడుగుతున్నారు జాతరకు వెళ్దామని. ఇదైతే వీరభద్రస్వామి విగ్రహం అండి. చూడండి ఎంత బాగా ఉందో. ఇదైతే మా విలేజ్ నుండే వెళ్తుంది రథము. ఇదైతే కొత్తకొండకు వెళ్ళే రథం అండి. ఇదైతే మా విలేజ్ నుండి జాతరకు వెళ్తుంది. ఇది వంగల్ నుండి వస్తుందండి. ఇలాంటి రథాలు అయితే చాలా వస్తాయి. ఇలా గుడి చుట్టూ తిరుగుతాయట బండ్లు. మేమైతే జాతరలో ఒక ఫోటో దిగినాం. జాతర అప్పుడైతే లోపలికి వెళ్దామంటే ఫుల్ రష్ ఉంటుంది, అందుకని మేము వెళ్ళలేదు. ఇక్కడైతే మేము ఒక 2 చైన్లు కూడా తీసుకున్నాం. చూడడానికైతే సేమ్ గోల్డ్ లాగానే ఉన్నాయి. ఒక రింగ్ కూడా తీసుకున్నాను నేను. చాలా బాగా అనిపించింది. బొమ్మల షాపులు అయితే ఫుల్ పడతాయి. బొమ్మలనే కాదు, గాజులు, హ్యాండ్ బ్యాగ్స్ ఏవైనా చాలా బాగా దొరుకుతాయి. మా పిల్లలైతే 2 రిమోట్ కార్లు తీసుకున్నాయి. 2 కలిపి అయితే 800 రూపీస్ అయినాయి. అలాగే ఇట్లా ఆడుకున్న జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, పిల్లలు ఆడుకునేవి, ట్రైన్స్, జీబులు, కార్లు, జారుడు బల్లలు అంటారు కదా, అలాంటివి కూడా పడినాయి. మేమైతే మా పిల్లల్ని ఈ జీబులు ఎక్కించాము. ఈచ్ వన్ అయితే 50 రూపీస్. ఇద్దరిని ఎక్కించినాం 100 రూపీస్ ఇచ్చి. ఇలాంటి చిన్న చిన్న సరదాలే కదా అండి పిల్లలకు. పాపం చాలా బాగా ఎంజాయ్ చేసారు అసలు మా వాళ్ళు. మంచిగా అనిపించినాయి అసలు. నేను కూడా జాయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నా అసలు, కానీ అది కిందికి వెళ్ళి చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. అంత ధైర్యం అయితే నాకు లేదు. బ్రేక్ డ్యాన్స్ ఎక్కుదాం అనుకున్నాం కానీ పిల్లలతో ఎక్కద్దన్నారు వాళ్ళు, అందుకని అయితే ఎక్కలేదు. చాలా బాగా అనిపించినాయి. అదే చూడండి జారుడు బల్లలది. ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాము. మంచిగా చల్లగా ఉంది ఐస్ క్రీమ్ అయితే. చల్లకాలం చల్లగా ఐస్ క్రీమ్ చాలా బాగున్నది. నెక్స్ట్ పానీపూరి కూడా తినిపించాము. వీరభద్రస్వామికి కూరమిసాలు పెడతారు, అలాగే గుమ్మడికాయలు తెస్తారు చాలామంది అయితే. మొక్కుకున్న తీరు ఉంటుంది. అసలు జాతర ఫుల్గా ఎంజాయ్ చేసినాం, మంచిగా అనిపించింది. ఫ్రెండ్స్తో నచ్చిన వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఇట్లా ఎవరు ఉండరు చూసారా, వాళ్ళైతే ఫుల్గా నైట్ వెళ్తారు. నైట్ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి వస్తారు. మా పిల్లలు అయితే పాపం 4-5 days నుండి అయితే ఊరికే అంటున్నారు వెళ్దామని. చాలా బాగుంటుంది అసలు జాతర. ఈ కొత్తకొండ జాతర అయితే సంక్రాంతికి జరుగుతుంది. మా పిల్లలకైతే మా బావ 2 పీకలు కూడా తీసుకొచ్చాడు. వాళ్ళైతే ఇంటికి వచ్చేదాకా ఊదుతూనే ఉన్నారు. ఇదైతే నైట్ వ్యూ అండి. చూడండి ఎంత బాగుందో అసలు. నైట్ వెళ్తేనైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కాలేజ్ వాళ్ళంతా అయితే కాలేజ్ పిల్లలు ఉంటారు కదా, ఆ ఏజ్ వాళ్ళైతే మంచిగా నైట్ వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.